హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఐనే సెట్ జూలై 2025 సెషన్ రిక్వైర్డ్ డేటా అంటే ఐనే సెట్ 2025 జూలై సెషన్కు సంబంధించి ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అండ్ అప్లికేషన్ ఫిల్లింగ్ నోటిఫికేషన్ రిలీజ్ అయిన విషయం మనందరికీ తెలుసు. అయితే ఈ రిజిస్ట్రేషన్ అండ్ అప్లికేషన్ ఫిల్లింగ్ చేసుకునేటప్పుడు మీరు ముందుగా ఏ ఏ డాక్యుమెంట్స్ ని లేదా ఏ ఏ డేటాని రెడీగా పెట్టుకుని ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవాలి, దీనికి సంబంధించి ఈ రోజు మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అనుకుంటున్నాను. ఇక్కడ డాక్యుమెంట్స్ అండ్ ఇమేజెస్ రిక్వైర్డ్ అని పెట్టాను. అంటే కొన్ని డాక్యుమెంట్స్ రూపంలో మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, కొన్ని ఇమేజెస్ ని మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అంతేకాదు రిక్వైర్డ్ డేటా కొన్ని సర్టిఫికెట్స్ నుండి మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి వీటన్నిటి గురించి నేను ఇక్కడ లిస్ట్ అవుట్ చేసి ఇచ్చాను. ఫస్ట్ వన్ వచ్చేసి 10th క్లాస్ మార్క్స్ లిస్ట్ ఆర్ ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్. ఎందుకు 10th క్లాస్ మార్క్స్ లిస్ట్ కావాలి అంటే డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్, 10th క్లాస్ మార్క్స్ లిస్టు, అంతేకాకుండా 2 మోల్స్ కూడా అడుగుతూ ఉన్నారు. అంటే పుట్టుమచ్చల గురించి మనకి అక్కడ ఎంటర్ చేయమని అడిగారు. కాబట్టి ఈ మోల్స్ కి సంబంధించి 10th క్లాస్ మార్క్స్ లిస్ట్ మీద కానీ లేదా 10th క్లాస్ టీసీ మీద మాత్రమే మనకి అవైలబుల్ గా ఉంటాయి. కాబట్టి మీరు 10th క్లాస్ మార్క్స్ లిస్ట్ లేదా ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ మీద ఉన్నటువంటి ఆ మోల్స్ ని చూసి రాయాల్సి ఉంటుంది. అంతేగాని మనం ఓన్ గా ఇప్పుడు రాయకూడదు. ఓకే, అలాగే సెకండ్ వన్ వచ్చేసి ఆధార్ కార్డు. ఇక్కడ కేవలం ఆధార్ కార్డ్ అనే కాదండి, ఎనీ ఐడి ప్రూఫ్ విత్ ఫోటో. ఐడి ప్రూఫ్ మీద ఫోటో ఉండి ఉండాలి ఖచ్చితంగా. అలాంటి ఐడి ప్రూఫ్ ని మీరు అప్లికేషన్ ఫిల్లింగ్ చేసేటప్పుడు యూజ్ చేయాలి. అట్ ది సేమ్ టైం మీరు అప్లికేషన్ ఫిల్లింగ్ అప్పుడు ఏ ఐడి ప్రూఫ్ అయితే ఎంటర్ చేస్తూ ఉన్నారో డేటా, అదే ఐడి ప్రూఫ్ ఒరిజినల్ కాపీ మీరు ఎగ్జామ్ హాల్ కి వెళ్లేటప్పుడు కూడా తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది. అందు గురించే నేను ఇక్కడ ఆధార్ కార్డ్ అని మెన్షన్ చేశాను. ఎందుకంటే ఆధార్ కార్డ్ అయితే ప్రతి ఒక్క స్టూడెంట్ దగ్గర కూడా ఉంటుంది కాబట్టి, పైగా అందరికీ ఒరిజినల్ కూడా ఉంటుంది కాబట్టి వెతుక్కోవాల్సిన అవసరం లేదు. కాబట్టి ఆధార్ కార్డు ఐడి ప్రూఫ్ గా ఉపయోగించుకుంటే మంచిది. థర్డ్ వన్ వచ్చేసి ఎంబీబీఎస్ ప్రొవిజనల్ ఆర్ ఒరిజినల్ డిగ్రీ అన్నారు. అంటే కొద్దిమంది స్టూడెంట్స్ కి కేవలము ప్రొవిజనల్ డిగ్రీనే ఇచ్చుంటారు, లేదా కొద్దిమంది స్టూడెంట్స్ ఒరిజినల్ డిగ్రీ కూడా తీసుకొని ఉండొచ్చు. సో మీ దగ్గర ప్రొవిజనల్ ఉన్నా పర్లేదు, లేదా ఒరిజినల్ డిగ్రీ సర్టిఫికెట్ ఉన్నా పర్లేదు. ఈ రెండింటిలో ఏది ఉన్నా సరే మీరు ఉపయోగించుకొని అప్లికేషన్ ఫిల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎంబీబీఎస్ మార్క్స్ లిస్ట్స్. ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ నుండి ఫైనల్ ఇయర్ వరకు ఉన్నటువంటి అన్ని మార్క్స్ లిస్ట్స్ కలిపి మీరు యాడ్ చేసి మార్క్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి దయచేసి మీరు మీ దగ్గర ఒకవేళ మార్క్స్ లిస్ట్ కానీ మిస్ అయ్యి ఉంటే ఆ మార్క్స్ లిస్ట్స్ అన్ని కూడా కలెక్ట్ చేసుకోండి. ఇంకొక విషయం ఏంటంటే, ఒకవేళ ఎవరికైనా ఎంబీబీఎస్ చదివేటప్పుడు బ్యాక్లాగ్స్ ఉండి మీరు బ్యాక్లాగ్ క్లియర్ చేసుకున్న తర్వాత ఏ మార్క్స్ లిస్ట్ అయితే యూజ్ చేసుకున్నారో, మీరు బ్యాక్లాగ్ క్లియర్ అయిన తర్వాత ఆ సబ్జెక్ట్ లో మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయో అవి మాత్రమే యాడ్ చేయాల్సి ఉంటుంది, గుర్తుంచుకోండి. అంటే మీరు బ్యాక్లాగ్ ఫెయిల్ అయినప్పుడు ఉన్నటువంటి మార్క్స్ కాకుండా మీరు ఎప్పుడైతే పాస్ అవుతారో ఆ పాస్ అయినటువంటి మార్క్స్ మాత్రమే మీరు యాడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికెట్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీఎన్సీఎల్, ఎస్సీ అండ్ ఎస్టీ. ఇక్కడ ఈ రిజర్వేషన్ కేటగిరీ స్టూడెంట్స్ కి సంబంధించి అంటే అందరూ కంపల్సరీ అప్లై చేయాలా అని కాదండి, ఇఫ్ అప్లికబుల్ అన్నాను. అంటే జనరల్ కేటగిరీ వాళ్ళకైతే ఎటువంటి క్యాస్ట్ సర్టిఫికెట్ కూడా ఉండదు కాబట్టి వాళ్ళు చేయాల్సిన అవసరం లేదు. బట్ ఇక్కడ ఈడబ్ల్యూఎస్, ఓబీసీఎన్సీఎల్, ఎస్సీ ఎస్టీ కేటగిరీ స్టూడెంట్స్ మాత్రం ఖచ్చితంగా మీరు క్యాస్ట్ సర్టిఫికెట్ రిజిస్ట్రేషన్ అండ్ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఫిల్ చేసేటప్పుడే తప్పనిసరిగా దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆల్రెడీ మీకు ఇన్స్ట్రక్షన్స్ లో క్లియర్ గా ఇచ్చారు, నేను కూడా ఇంతకు ముందు వీడియోలో చెప్పాను. ఒకసారి మీరు రిజిస్ట్రేషన్ టైంలో కానీ కేటగిరీ ఫిక్స్ చేసుకొని ఏదైతే మీరు పెడతారో అదే మీకు త్రూ అవుట్ ప్రాసెస్ లో క్యారీ ఫార్వర్డ్ అవుతుంది అని చెప్పాను. అంటే తర్వాత ఈ క్యాస్ట్ ని మార్చుకునేటువంటి అవకాశం ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఉండదు. ఎందుకంటే ఒకసారి రిజిస్ట్రేషన్ ఫీ కట్టారు అంటే కేటగిరీలో మాత్రం ఎటువంటి చేంజెస్ చేసుకునే అవకాశమే ఉండదు అని క్లియర్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికెట్ లేదా కేటగిరీ సర్టిఫికెట్ ని తప్పనిసరిగా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే, ఈ క్యాస్ట్ సర్టిఫికెట్స్ ఏప్రిల్ 1, 2024 నుండి ఏప్రిల్ 25, 2025 సంవత్సరం ఈ మధ్యలో తీసుకున్నటువంటి సర్టిఫికెట్ మాత్రమే అయ్యుండాలి అని చెప్తున్నారు. అంటే ఇక్కడున్న కేటగిరీ స్టూడెంట్స్ అందరికీ కూడా ఇదే విషయం చెప్తున్నారు. ఒకవేళ ఇప్పటి వరకు మీ దగ్గర అసలు క్యాస్ట్ సర్టిఫికేటే లేదు అనుకోండి, అట్లీస్ట్ ఇప్పుడైనా మీరు అప్లై చేసుకుంటే విదిన్ 10 days లో వచ్చేస్తుంది. కాబట్టి మనకి ఆల్రెడీ సఫిషియంట్ టైం ఉంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ ని మాత్రం ఖచ్చితంగా మీరు ఏప్రిల్ 1, 2024 సంవత్సరం నుండి ఏప్రిల్ 25, 2025 సంవత్సరం మధ్యలో మాత్రమే తీసుకున్నటువంటి సర్టిఫికేట్ ని యూజ్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మీకు ఒకవేళ పాత సర్టిఫికెట్స్ ఏమైనా ఉన్నాయి అనుకోండి, మీరు ఆ పాత సర్టిఫికెట్ నైనా యూజ్ చేసుకుని అప్లోడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఒకవేళ ఇప్పుడు మీరు అప్లై చేసినప్పుడు ఒక నెల రోజుల తర్వాత మీకు రావచ్చు అని గాని వాళ్ళు చెప్తే, మీరు చేయవలసినటువంటి పని ఏంటంటే
ముందుగా మీ దగ్గర ఉన్నటువంటి సర్టిఫికేట్ ని మీరు అప్లోడ్ చేయండి. ఆ తర్వాత ఇప్పుడు ఇచ్చినటువంటి డ్యూరేషన్ లో తీసుకున్న సర్టిఫికేట్ వస్తుంది కాబట్టి దాన్ని తర్వాత మీరు కౌన్సిలింగ్ టైంలో యూజ్ చేసుకోవచ్చు. కాబట్టి నా సలహా ఏంటి అంటే వీలైనంత త్వరగా ఇప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి డ్యూరేషన్ లో తీసుకున్న సర్టిఫికేట్ అప్లోడ్ చేస్తే బెటర్ అని నా ఉద్దేశం. బాగా లేట్ అవుతుంది అనుకున్నప్పుడు మాత్రం అప్లికేషన్ డిలే అవ్వకూడదు కాబట్టి లాస్ట్ మినిట్ వరకు చూసి ఈ యొక్క సర్టిఫికేట్ అప్లోడింగ్ ఒకటి పెండింగ్ పెట్టుకొని మిగతా ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ చేసుకోండి. ఎప్పుడైతే ఈ సర్టిఫికేట్ వస్తుందో దాన్ని అప్లోడ్ చేసుకోండి. క్లియర్? నెక్స్ట్ పీడబ్ల్యూబీడీ సర్టిఫికేట్. పీడబ్ల్యూబీడీ సర్టిఫికేట్ అంటే ఇఫ్ అప్లికబుల్ అన్నాను. ఇది కూడా అంతేనండి. ఎవరైతే ఫిజికల్లీ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ కలిగి ఉన్నారో, అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ యొక్క పీడబ్ల్యూబీడీ సర్టిఫికేట్ ని కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా అప్లికేషన్ ఫిల్లింగ్ లో అడుగుతారు. అవన్నీ కూడా ఫిల్ చేసి దాన్ని మీరు స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ పీడబ్ల్యూబీడీ సర్టిఫికేట్ కూడా మీ దగ్గర కానీ ఇప్పుడు రెడీగా అవైలబుల్ గా లేదు అనుకోండి, అయితే వీళ్ళు చెప్తున్న విషయం ఏంటంటే పీడబ్ల్యూబీడీ సర్టిఫికేట్ ను కూడా April 1, 2024 నుండి April 25, 2025 సంవత్సరం మధ్యలో తీసుకున్నదై మాత్రమే ఉండాలి అని చెప్తున్నారు. ఒకవేళ మీకు ఇప్పుడు అప్లై చేసుకుంటే లేట్ అవుతుంది అనుకుంటే ఆల్రెడీ మీ దగ్గర పీడబ్ల్యూబీడీ సర్టిఫికేట్ ఇంతకు ముందు ఉండే ఉంటుంది. దాన్ని యూస్ చేసి ప్రస్తుతానికి అప్లై చేయండి. ఆ తర్వాత మీకు లేటెస్ట్ వచ్చినప్పుడు తర్వాత కౌన్సిలింగ్ టైంలో మీరు దాన్ని సబ్మిట్ చేసుకోవచ్చు. క్లియర్? నెక్స్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్. పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అంటే ఇక్కడ రెండు రకాలుగా మీరు ఫోటోని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మీరు ఇమేజెస్ అప్లోడ్ అనేటువంటి పార్ట్ ఉంటుంది రిజిస్ట్రేషన్ అండ్ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఫిల్లింగ్ టైంలో. అయితే కొద్దిమంది డిజిటల్ కెమెరా యూస్ చేసి మీరు ఫోటో దిగి దాన్ని మీరు ల్యాప్టాప్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అక్కడి నుండి మీరు డిజిటల్ ఫోటోని అప్లోడ్ చేసుకోవచ్చు. లేదా ఆల్రెడీ మీరు ఫోటో స్టూడియోలో తీయించుకున్న పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఉండే ఉంటుంది మీ దగ్గర. అయితే పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ కి ఖచ్చితంగా వైట్ బ్యాక్గ్రౌండ్ మాత్రమే ఉండాలి. వైట్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ దాన్ని ఒక A4 సైజ్ పేపర్ మీద అంటించి ఆ ఫోటోని మీరు మీ మొబైల్లో స్కానర్ యాప్ పెట్టుకొని ఆ స్కానర్ యాప్ ద్వారా మాత్రమే స్కాన్ చేసి ఆ ఫోటోని మాత్రమే అప్లోడ్ చేయండి. ఇంకొక విషయం ఏంటంటే మీరు ఏదైనా ఒక సర్టిఫికెట్ ని కానీ ఒక ఇమేజ్ ని కానీ మీరు అప్లోడ్ చేసేటప్పుడు మీరు కెమెరా యూస్ చేయకుండా స్కానర్ యాప్ ని మాత్రమే యూస్ చేయండి. మనకి మొబైల్లో ప్లే స్టోర్ లోకి వెళితే స్కానింగ్ యాప్స్ చాలా ఉన్నాయి. అక్కడ పీడిఎఫ్ స్కానర్ అని ఉంటుంది, లేదా ఎడోబ్ స్కానర్ అని ఉంటుంది, డాక్యుమెంట్ స్కానర్ అని ఉంటుంది, లేదా డాక్ స్కానర్ అని ఉంటుంది, క్యామ్ స్కానర్ అని ఉంటుంది. ఇలా డిఫరెంట్ స్కానర్ యాప్స్ ఉన్నాయి. నేనైతే డాక్ స్కానర్ ని యూజ్ చేస్తూ ఉన్నాను. మీరు కూడా మీకు ఇష్టం వచ్చినటువంటి స్కానర్ యాప్ మాత్రమే యూజ్ చేసి వాటితో మాత్రమే వీటిని స్కాన్ చేసి స్కాన్ చేసేటప్పుడు బౌండరీస్ అంటే అన్వాంటెడ్ మెటీరియల్ ఏది కూడా కనిపించకుండా కేవలం ఆ సర్టిఫికెట్ లేదా ఆ ఇమేజ్ బోర్డర్ వరకు మాత్రమే స్కాన్ చేసి క్రాప్ చేసుకుని జాగ్రత్తగా దాన్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ మీరు A4 సైజ్ పేపర్ మీద అంటించి దాన్ని స్కాన్ చేసినప్పుడు కేవలము ఫోటో వరకు మాత్రమే ఆ ఫోటో 4 సైడ్స్ మాత్రమే మీరు క్రాప్ చేసి ఆ ఫోటో వరకు మాత్రమే ఆ స్కాన్డ్ కాపీని మీరు అప్లోడ్ చేయాలి. అంతేగాని A4 సైజ్ పేపర్ మొత్తాన్ని స్కాన్ చేయకూడదు. అర్థమైంది కదా? ఇంకొక విషయం ఏంటంటే ఈ ఫోటోలో స్టూడెంట్ యొక్క చెవులు అలాగే ఫేస్ చాలా క్లియర్ గా కనిపించాలి. అంటే బాడీ పార్ట్ కంటే కూడా టాప్ పార్ట్ కొంచెం క్లియర్ గా కనిపించేలాగా మీరు దాన్ని ఎడిట్ చేసుకొని క్రాప్ చేసుకొని అప్లోడ్ చేయండి. అలాగే సిగ్నేచర్ కూడా అంతే. A4 సైజ్ పేపర్ మీద స్టూడెంట్ సిగ్నేచర్ చేసి ఆ సిగ్నేచర్ ని స్కాన్ చేసి స్కానర్ యాప్ తో దాన్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అంటే ఎడమ చేతి బొటన వేలి యొక్క వేలి ముద్ర, ఇది కూడా అంతే. A4 సైజ్ పేపర్ మీద మీరు లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ తీసుకొని, అంటే లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ తీసుకోమన్నారు కదా అని కాటుక పెట్టి లేదా ఇంకు పెట్టి అలా చేయొద్దు ఎవరు కూడా. దయచేసి బుక్ స్టాల్స్ లో ఇంక్ ప్యాడ్స్ ఉంటాయి. ఆ ఇంక్ ప్యాడ్ తీసుకొని అది మాత్రమే యూస్ చేసి మీరు లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ వైట్ పేపర్ మీద వేసి అది కూడా ఒకసారి కాకుండా ఒక 4 or 5 ఇంప్రెషన్స్ తీసుకోండి. అవన్నీ కూడా స్కాన్ చేసి పెట్టుకొని ఏ ఇంప్రెషన్ అయితే మీకు అంటే ప్రాపర్ గా యాక్సెప్ట్ చేస్తుందో దాన్ని మీరు అప్లోడ్ చేసుకోండి. ఒక్కొక్కసారి మనం ఇంప్రెషన్ తీసుకున్నప్పుడు మీరు పేపర్ మీద వేసినప్పుడు అది ప్రాపర్ గా ఆ మార్కింగ్స్ కనిపించకపోవచ్చు. కాబట్టి మీరు దయచేసి ఇక్కడ పర్టికులర్ గా ఈ 7, 8, 9 ఈ 3 ఇమేజెస్ ని మాత్రం జాగ్రత్తగా స్కాన్ చేసుకొని వాటిని JPG ఫార్మాట్ లో మాత్రమే మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. వీటి యొక్క సైజెస్ ఫార్మాట్ అన్ని కూడా మనకి ఇన్స్ట్రక్షన్స్ లో ఇచ్చారు. వాటిని ఒకసారి చూసుకొని జాగ్రత్తగా అప్లోడ్ చేసుకోండి.
ఓకే. నెక్స్ట్, రిజిస్టర్డ్ మొబైల్ ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్స్ అన్నారు. ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఖచ్చితంగా 2 మొబైల్ నెంబర్స్ రిజిస్ట్రేషన్ టైంలో యూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకటి రిజిస్టర్డ్ మొబైల్, ఇంకొకటి ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ క్రింద ఇవ్వాలి. రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ క్రింద ఎవరైతే ఎక్కువగా ఈ యొక్క మెసేజెస్ ని మానిటర్ చేస్తూ ఉంటారో వాళ్ళ నెంబర్ ఇవ్వండి. ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ క్రింద సెకండరీ నెంబర్ ఇచ్చుకోండి. అయితే మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, దయచేసి మీరెవరు కూడా బయట వాళ్ళది అంటే రిలేటివ్స్ ది కానీ లేదా మీ కజిన్స్ ది కానీ వాళ్ళ ఫోన్ నెంబర్స్ దయచేసి ఇవ్వద్దు. కేవలము మీ పేరెంట్స్ ది లేదా స్టూడెంట్ మాత్రమే ఇచ్చుకోండి. నెక్స్ట్, రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడి ఆల్టర్నేటివ్ ఈమెయిల్ ఐడి. ఇక్కడ ఈమెయిల్ ఐడి కూడా రెండు కావాలి. ఒకటి రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడి క్రింద, ఇంకొకటి ఆల్టర్నేటివ్ ఈమెయిల్ ఐడి క్రింద. మీకు ఒకవేళ ఆల్టర్నేటివ్ ఈమెయిల్ ఐడి లేకపోతే ఇంకొకటి క్రియేట్ చేసుకోండి. ఎలాగో మీకు నీట్ పీజీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రాసేటప్పుడు కూడా ఇవన్నీ కావాల్సిందే. కాబట్టి మీరు ఖచ్చితంగా ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా 2 మొబైల్ నెంబర్స్, 2 ఈమెయిల్ ఐడీస్ రెడీగా పెట్టుకోండి. అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకొక విషయం, ఎవ్వరు కూడా మీ మొబైల్ నెంబర్స్ కానీ ఈమెయిల్ ఐడీస్ కానీ ఎవ్వరివి కూడా అవుటర్స్ ఇవ్వద్దు. ఈవెన్ మీ సొంత రిలేటివ్స్ కూడా ఇవ్వద్దండి. కజిన్స్ కానీ అంటే బాబాయిలు పెద్దనాన్నలు వీళ్ళు ఉంటారు, వీళ్ళు ఎవరి కూడా ఇవ్వద్దు దయచేసి. సో ప్రతి ఒక్కరు కూడా ఐనీసెట్ జూలై 2025 సెషన్ కు సంబంధించి రిజిస్ట్రేషన్ అండ్ బేసిక్ ఇన్ఫర్మేషన్ ని మీరు ఏప్రిల్ 15వ తారీఖు లాస్ట్ డేట్ కాబట్టి ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ముందుగా రిజిస్ట్రేషన్ అండ్ బేసిక్ ఇన్ఫర్మేషన్ కంప్లీట్ చేసుకోండి. ఆ తర్వాత మీరు ఎగ్జామినేషన్ యూనిక్ కోడ్ జనరేట్ చేసుకొని ఆ తర్వాత అప్లికేషన్ ఫిల్లింగ్ చేయాల్సి ఉంటుంది. అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటే తప్పకుండా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అంతేకాదండి, ఈ ఐనీసెట్ ఎగ్జామినేషన్ కు సంబంధించి అలాగే రాబోయే నీట్ పీజీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కు సంబంధించి మీకు ఎటువంటి గైడెన్స్ కావాలి అన్న టెలిగ్రామ్ గ్రూప్ ఉంది. ఆ టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయినట్లయితే మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే క్లారిఫై చేసుకునే అవకాశం లభిస్తుంది. టెలిగ్రామ్ గ్రూప్ లింక్ నేను వీడియో క్రింద డిస్క్రిప్షన్ లో ఇస్తూ ఉన్నాను. అలాగే ఎవరైనా ఒకవేళ పర్సనల్ గా మాట్లాడాలి అనుకున్నట్లయితే 1-to-1 ఇంటరాక్టివ్ సెషన్ లింక్ కూడా ఉంది. ఆ లింక్ ను కూడా వీడియో క్రింద డిస్క్రిప్షన్ లో ఇస్తూ ఉన్నాను. అంతేకాదు, ఒకవేళ ఎవరికైనా సరే నీట్ పీజీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కు సంబంధించి ఈ ఐనీసెట్ అప్లికేషన్ అండ్ కౌన్సిలింగ్ ప్రాసెస్ కు సంబంధించి ఎవరికైనా పెయిడ్ కౌన్సిలింగ్ కావాలి అంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఈ మొబైల్ నెంబర్ కి మీరు నన్ను అప్రోచ్ అవ్వచ్చు. సో విష్ ఆల్ ది బెస్ట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.